హలో ప్రజెంట్ కామన్గా పీపుల్ ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటి తెలుసా మీకు? లేడీస్ ఎస్పెషల్లీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ 80% అనేది మనకి వెయిట్ ఎక్కువ ఉన్నప్పుడు అటాక్ అవుతుంది. 20% అనేది వెయిట్ తక్కువ ఉన్న అండర్ వెయిట్లో ఉన్న అటాక్ అవుతుంది. బికాస్ ఏంటంటే మనం తినే ప్రజెంట్ జనరేషన్లో మనం తినే ఫుడ్ సరిగా లేదు. అంటే మనం పెస్టిసైడ్స్ వేసి పంటలు పండించడం, మనం వండుకునేది సరిగా లేదు. అంటే బాగా బాయిల్ చేసి తింటాం, న్యూట్రిషన్ వన్స్ డేట్ అవుతుంది. అండ్ ఏమైనా ఫ్రూట్స్ వెజిటబుల్ తెచ్చుకొని ఫ్రిడ్జ్లో కీప్ చేస్తాం. ఫ్రిడ్జ్ ఏం న్యూట్రిషన్ ఇస్తుంది, జస్ట్ దాచుకోవడానికి తప్ప. సో ఇలాంటి మెథడ్స్ వల్ల మనకి ప్రాపర్గా వైటమిన్స్ మినరల్స్ అందట్లేదు. వైటమిన్స్ మినరల్స్ డెఫిషియన్సీ వల్ల బాడీకి ఏం కావాలో అది ఇవ్వకపోవడం వల్ల ఇట్లా హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది అటాక్ అవుతుంది. అంటే పీసీఓడి కానీ, పీసీఓఎస్ కానీ, ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, థైరాయిడ్ కానీ, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేయాల్సి వచ్చింది అనమాట. మీకు ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చిందని తెలుసుకోవడానికి కొన్ని సిమ్టమ్స్ అయితే ఉన్నాయండి. మీకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చిందా లేదా తెలుసుకోవడానికి కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి. తక్కువ పనిచేసిన అలసిపోయినట్టు ఉండడం, బద్ధకంగా ఫెటిగ్ అనిపించడం, సడన్గా వెయిట్ పెరగడం, సడన్గా వెయిట్ తగ్గడం, రిప్రొడక్టివ్ ప్రాబ్లమ్స్ రావడం, మూడ్ స్వింగ్స్ మారిపోవడం, ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ కానీ, డైజెషన్ ప్రాబ్లమ్స్ కానీ ఇలా ఉన్నప్పుడు మీకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చినట్టే. వీటికి ఏంటంటే మనకి హెల్దీ ఫ్యాట్స్ తీసుకోవాలి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కానీ, ఫైబర్ ఫుడ్స్ కానీ, తర్వాత మనకి యాంటీ ఆక్సిడెంట్స్ కానీ, ఇలాంటి కొన్ని హెల్దీ ఫ్యాట్స్ తీసుకోవడం వల్ల కొంచెం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ని మనం కంట్రోల్ చేయొచ్చు. కొంతమంది పీసీఓడి, పీసీఓఎస్ ప్రాబ్లమ్స్లో ఉన్న వాళ్ళకి కంపల్సరీ వాళ్ళు ఫిజికల్ యాక్టివిటీ చేసుకుంటే బెస్ట్. కొంచెం ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ అంటే బద్ధకం పోగొడుతుంది, అట్ ది సేమ్ టైం పీసీఓడి కూడా మంచిగా పనిచేస్తుంది అనమాట. మనం ఒకే ప్లేస్లో ఉండి ఏం చేయడం కంటే వాకింగ్ కానీ స్టెప్స్ కానీ, నన్ను అడిగితే వాకింగ్ కానీ స్టెప్స్ చేసుకుంటే మన బాడీ ఫ్లెక్సిబుల్ అయిపోతుంది. సో లోపల వేస్ట్ వాటర్ అంతా చెమటి ఫార్మేట్లో వెళ్ళిపోతుంది అనమాట. కొంచెం ఫిజికల్ యాక్టివిటీ కూడా బాడీకి ఇవ్వాలి పీసీఓడి, పీసీఓఎస్ ఉన్న వాళ్ళు. గైస్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళు ప్రాసెస్డ్ ఫుడ్స్ని అవాయిడ్ చేయాలి, ఎక్సెసివ్ షుగర్స్ని అవాయిడ్ చేయాలి, కెఫిన్ సంబంధించినవి అవాయిడ్ చేయాలి, అండ్ నాన్ ఆర్గానిక్ డైరీ ప్రొడక్ట్స్ని అవాయిడ్ చేయాలి. గైస్, నేను చెప్పాను కదా, హెల్దీ ఫ్యాట్స్ అనేది మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్కి సపోర్ట్ చేస్తాయి. హెల్దీ ఫ్యాట్స్ అంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, అవకాడో కానీ, నట్స్ కానీ, సీడ్స్ కానీ, ఇవి కొంచెం హెల్దీ ఫ్యాట్స్ కిందకి వస్తాయి. అవి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ని సపోర్ట్ చేస్తాయి అన్నమాట. ఫైబర్ రిచ్ ఫుడ్స్ వచ్చేసి లీఫీ గ్రీను, క్యారెట్స్, క్యాలీఫ్లవరు, ఓట్ మీల్ అండ్ బనానా, ఇవి ఫైబర్ రిచ్ ఫుడ్స్ కిందకి వస్తాయి అన్నమాట. మనకి యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్ వచ్చేసి స్ట్రాబెర్రీస్ కానీ, బ్లూబెర్రీస్ కానీ, పోమగ్రెనేట్ కానీ, లీఫీ గ్రీన్స్ కానీ, ఇవి యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్ కింద కన్సిడర్ అవుతాయి. అంటే మనకు కావాల్సింది ఏంటి? మంచి హెల్తీ ఫ్యాట్స్ కావాలి, ఫైబర్ ఫుడ్స్ కావాలి, యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్ అనేది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ సపోర్ట్ చేస్తాయి. దీంతో పాటు విటమిన్స్, మినరల్స్ కూడా హెల్ప్ చేస్తాయి. అంటే జింక్, మెగ్నీషియం, ఫైటోన్యూట్రియన్స్ కూడా మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ హెల్ప్ చేస్తాయి. నేను చెప్పేది ఏంటంటే బాగా ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా పీసీఓడి ప్రాబ్లం, పీసీఓఎస్ ప్రాబ్లం కానీ, బ్లడ్ తక్కువ ఉండడం కానీ, సో ఇట్లా ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ కానీ వస్తాయి. చాలా మంది ఇట్లా ప్రెగ్నెన్సీ రావట్లేదని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు వెయిట్ తగ్గమంటారు. ఖచ్చితంగా వెయిట్ ఉంచుకొని కొన్ని సంవత్సరాలు మీరు కష్టపడినా వేస్ట్ అవుతుంది. ప్రెగ్నెన్సీకి అయితే కంపల్సరీ వెయిట్ తగ్గించుకోవాలి, మనం తినే ఈటింగ్ హ్యాబిట్స్ కూడా మార్చుకోవాలి. సో మరిన్ని హెల్త్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ హెల్త్ అండ్ వీడియోస్. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. హ్యావ్ ఎ గ్రేట్ డే.